హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు పాత పట్టు చీరలు ఉంటాయి కదా, ఆ పాత పట్టు చీరల యొక్క మనకు బ్లౌజులకు ఖర్చు అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు పట్టడం లేదు. అలాంటప్పుడు మనకు ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ చూడండి, మనకు ఈ విధంగా ఉల్టా తీసుకొని మనకు సైడ్ కుట్లు అనేది మొత్తము విప్పేసుకోవాలి. ఈ సైడ్ కుట్లు అనేది మనకు విప్పేసుకోవాలి మొత్తం. ఇలా విప్పేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా విప్పేసుకోవాలి. విప్పేసుకున్న తర్వాత మనకు సంక నుంచి కూడా హ్యాండ్స్ కూడా ఒక 2 ఇంచెస్ విప్పేసుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది వేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా విప్పేసుకున్న తర్వాత మనకు శారీ ఉంది కదా, పట్టు చీర పాతది ఉంది కదా, అందులో మనకు ఎంత ఖర్చు కావాలో ఒక 2 ఇంచెస్ అయినా, మనకు 1.5 ఇంచెస్ అయినా, 3 ఇంచెస్ అయినా ఖర్చు కావాలి కదా. అలాంటప్పుడు అందులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొద్దిగా అందులో ఒక మ్యాచ్ అయ్యే లైనింగ్ కూడా తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని మనకు హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో హ్యాండ్స్ మందం తీసుకొని మనకు కుట్ట అనేది పెట్టేసుకోవాలి. అదేవిధంగా మనకు సంక భాగం కూడా సేమ్ అదే విధంగా తీసుకొని కుట్ట అనేది పెట్టేసుకోవాలి. చూడండి, మనకు హ్యాండ్స్ కాడ చూడండి కొంచెం మలుచుకోవాలి. కొద్దిగా మలుచుకొని కుట్టు అటు ఇటు అనుకొని మనకు కుట్ట అనేది పెట్టేసుకోవాలి. కుట్టు కూడా మనకు డబల్ కుట్ట అనేది పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు కుట్ట అనేది ఊడిపోకుండా వస్తుంది. చూడండి, ఈ విధంగా కుట్టు అనేది పెట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా సంక నుంచి కూడా మనకు సంక నుంచి కూడా అదే పీస్ తీసుకొని మనకు లైనింగ్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యే లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని దీనికి కూడా మనకు డబల్ కుట్టు వేసుకొని కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. చాలా సింపుల్గా అండి. మనకు పాత బ్లౌజులు ఎన్నో పడేస్తాం. అలా మనకు ధైర్యం రానప్పుడు మనకు ఈ విధంగా చిన్నగా మనకు శారీలోనే కొంచెం క్లాత్ తీసుకొని మనకు అడ్జస్ట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఈజీగా మనము వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకు చివరికి వచ్చే వరకు స్టంచన్ పైకి కిందికి అనుకొని కుట్టు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కూడా మనకు క్లాత్ తీసుకొని సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది పెట్టేసుకోవాలి. మనకు కొంచెం కుట్టు అనేది ఏర్పడుతుంది, కాకపోతే పర్వాలేదు అనుకుంటే మనకు ఈజీగా మనకు ఇది అనేది బ్లౌజ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కుట్టు పెట్టిన తర్వాత మనకు హ్యాండ్స్ ఉంటుంది కదా, హ్యాండ్స్ కూడా మనకు ఈ జాయింట్ మనం విప్పేసుకున్నాం కదా, ఆ విప్పేసుకున్న కుట్ట అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకు 2 సైడ్ విప్పేసుకున్నాం కదా, 2 సైడ్ కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఇలా పెట్టేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు హ్యాండ్స్ చూడండి, మనకు ఇప్పటి బ్లౌజ్ తీసుకొని మనకు ఎంత సైజు మనకు బ్లౌజ్ ఇప్పుడు ఎంత సైజు ఉన్నదో ఆ సైజు మనకు మార్క్ పెట్టేసుకొని మనకు కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా మలుచుకొని మనకు 2 సైడ్ ఇదే విధంగా సేమ్ 2 సైడ్ కూడా ఇదే విధంగా మనకు కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ కొంచెం స్టంచన్ పైకి కిందికి అనుకుంటా కుట్టు పెట్టేసుకుంటే మనకు స్టార్టింగ్ అనేది కుట్ట అనేది ఊడిపోకుండా వస్తుంది. అంతే, చూడండి ఎంత సింపుల్గా మనకు పాత బ్లౌజ్ని మనము ఇప్పుడు రిపేర్ చేసుకున్నాము. అంతే, చూడండి ఎంత సింపుల్గా మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.